హల్లెలూయా. మంచిది పిల్లరా. 127వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుకుందాం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారితో తన అంబోల పద నింపుకొని వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధములతో వాదించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా. ఇక్కడ కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఇప్పుడు తమ్ముడికి స్వాస్యము పుట్టారా లేకపోతే బహుమానం పుట్టారా? ఏమండి? బహుమానం. నేను కూడా ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా నాకు బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. బహుమానం విన్నా, స్వాస్యం విన్నా. ఏమండి? మావాడు అంటాడు, డాడీ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అంటాడు. ఏమండి? మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బహుమానానికి స్వాస్యానికి మనం తేడా చూడొచ్చు. మొన్న అనుకోకుండా ఉల్లిపాయకి ఇంట్లో పిన్నిసి గుచ్చి పడేసారు వీళ్ళ పిల్లలు. ఏమండి? అనుకోకుండా కాలేసాను, కాళ్ళు దిగిపోయి బాగా పోటు బ్లడ్ వచ్చేస్తుంది. మావాడు అట్టగే చూస్తున్నా ఉన్నాడు. ఇప్పుడు బహుమానం స్వాస్యం అట్టగే చూస్తుంది. బహుమానం ఏం చేసింది? గబగబా ఏమండి డాడీ బాధపడుతున్నాడని పసుపు డబ్బా తీసుకొచ్చి పసుపు వేసేసింది. దేవునికి స్తోత్రం. ఏమండి? ఇప్పుడు బహుమానానికి స్వాస్యానికి వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రియాదేని బిడ్డలారా. ఏమండి? బహుమానం ఇచ్చినా కానీ, స్వాస్యం ఇచ్చినా కానీ, ఏమండి ప్రియాదేని బిడ్డలారా, మనము ఎవరినిచ్చినా కానీ, ఆడపిల్లనిచ్చినా కానీ, మగపిల్లనిచ్చినా కానీ, అది దేవుని చిత్తము లేకోకుండా ఏమండి ఏది కూడా జరగదు ప్రియాదేని బిడ్డలారా. మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే బ్రదర్ ఏబేలు మంచి ఏమండి మనస్సు కలిగిన వాడు. అలాగే వారి జత చేయబడిన వల్లి పద్మ కూడా చాలా మంచి ఏమండి చక్కని మారు మనసు బాప్తీసం తీసుకుని కూడా. దేవునికి స్తోత్రం. ఏమండి? కాబట్టి ఏంటంటే అత్తగారి ఇంటికి వచ్చేబడి కొంచెం కల్చర్ అలవాటు పడాలి. ఏమండి? మనము అందరితో హ్యాపీగా అందరితో వాళ్ళు మాట్లాడేది నేను మాట్లాడనంటే కుదరదు. అందరితో మాట్లాడే విధంగా చక్కగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మా అమ్మగారు వందనాలు చెప్పాను, అమ్మగారు అక్కడ గుమ్మలో కనపడగానే వందనాలు చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పుదంటే ఎట్లా కుదురుద్ది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? మనము సమాధానం కలిగి ఒకరి ఎక్కడలో ఒకరు ఏమండి మనము సమాధానము కలిగి ప్రేమ కలిగి ఉండాలి ప్రియదేని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. ఏమండి? మేము ఒక అత్త కోడలు ఒక సీరియల్ నటించాం, స్టోరీ రాసి. ఏమండి ప్రియదేని బిడ్డలారా, అత్త ఏ విధంగా ఉంటుంది, కోడలు ఏ విధంగా ఉంటుంది? ఏమండి? అత్తను మార్చిన కోడలు, లేకపోతే కోడలు మార్చిన అత్త. దేవునికి స్తోత్రం. ఏదైనా ప్రేమ స్వభావము కలిగి ఉంటే ఆ కుటుంబము అన్యోన్య సహవాసంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఇరువురు ప్రేమించి చక్కని బహుమానాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు ప్రియదేని బిడ్డలారా. ఏమండి? మరి కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము, ఏమండి అలాగే ఆయన ఇచ్చు బహుమానము. కాబట్టి మనము బిడ్డల్ని ఏ విధంగా మనం పెంచాలి అనగా నెంబర్ 1 మొట్టమొదటిగా మన బిడ్డల్ని దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. నెంబర్ 1 దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తుల్లో పెంచుతామో ప్రియదేని బిడ్డలారా, దేవుడంట వారికి మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు, మంచి తెలివిని వారికి అనుగ్రహింపజేస్తాడు, మంచి ఆలోచన దేవుడు అనుగ్రహింపజేస్తాడు, మంచి మార్గములో దేవుని మార్గములో వారిని నడిపింపజేస్తాడు ప్రియదేని బిడ్డలారా. కాబట్టి మన బిడ్డల్ని దేవుని యందు భయభక్తుల్లో మనము పెంచేవారుగా మనము ఉండాలి. ప్రియదేని బిడ్డలారా, ఇశ్రాయేలు చిన్నది నయమాను ఇంటిలో పరిచర్య చేయడానికి వచ్చిందండి. ఆ చిన్నది చాలా తెలివిగలది. ఆ చిన్నది తన యజమానుడు బాధను భరించలేని స్థితిని చూసి ఏమండి
తన యజమానురాలకు చెప్పింది, ఇదిగో నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నా దేశంలో ఒక యజమానుడు ఉన్నాడు, ఒక యాజకుడు ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏమండి, ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఇదిగో తన యజమానురాలతో చెబుతుంది, అమ్మా ఇదిగో నా యజమానుడు అక్కడికి వెళితే ఆయన బాధ నుండి, ఆ విముక్తి నుండి విడిపించబడతాడు. ఆయన ధైర్యము తెచ్చుకుని తన యజమానురాలతో చెప్పిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇశ్రాయేలు చిన్నది దేవుని యందు భయభక్తులు పెరిగింది కాబట్టి తన యొక్క యజమానుడు ఏమండి బాధపడుతూ చూడలేక యజమాను నుండి బాధల నుండి విముక్తి కలిగిన ఏమండి కారకరాలైంది ఆ చిన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన బిడ్డలను దేవుని యందు భయభక్తులు పెంచినట్లయితే ఇశ్రాయేలుకు చిన్నది ఏమండి దేవుడిచ్చిన జ్ఞానము ఏ విధంగా ఇచ్చాడో ప్రియమైన బిడ్డలారా, అట్టి జ్ఞానాన్ని దేవుడు మరి ఏ వెలుకు వలి పద్మకి ఇచ్చిన బిడ్డ పాప పేరు ఏం పేరమ్మా? లూయిజ్ ఫ్రైజీ. ఫ్రైజీ లేక లూజీ ఎందుకు లేవా? ఏమండి ఫ్రైజీ మా నాలుగు తెరదు ప్రియాదేవి బిడ్డలారా. ఏమండి ఫ్రైజీ ఇశ్రాయేలు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహింపచేయును గాక. కాబట్టి మన బిడ్డలను నెంబర్ 1 దేవుని యందు భయభక్తుల్లో మనము పెంచేవారుగా మనము ఉండాలి. ఉన్నట్లయితే ఇశ్రాయేలుకు చిన్నది ఏమండి ఇవ్వబడిన దేవుడు ఏమండి జ్ఞానము అట్టి ప్రైజీకి దేవుడు అనుగ్రహింపచేయును గాక. అలాగే మరొక మాట మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి వచనములో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవులను గడుచు సంవత్సరములను శాంతిని కలగజేయును. దేవునికి స్తోత్రం. సంవత్సరం పుట్టిన మొదలుకొని సంవత్సరాది వరకు కూడా దేవుడు ప్రైజ్ని కాపాడాడంటే అది దేవుని యొక్క కృప. అందుకే అంటాడు ఏబేలు, ఏమండి నాన్నగారు ప్రార్థన చేశాడు, బ్రదరు అయ్యా నా కుమారుడు నీ యందు భయభక్తుల్లో నడుచుకోవాలి ప్రభువా, వారిద్దరు కూడా భయభక్తుల్లో నడుచుకోవాలి ప్రభువా. కుమారుడు యొక్క కుటుంబాన్ని తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? ఆశీర్వదించబడాలి, వారు చేసే ఉద్యోగాలు దీవించబడాలని కోరుకుంటారు. కానీ వారు నాశనం అయిపోవాలి, వారు ఇదే వాళ్ళని ఏ తల్లిదండ్రులను కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు. దేవునికి స్తోత్రం. వారి బాధ, వారి కడుపు తీపి, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, మాకన్నా వారు దీవించబడాలి అని తల్లిదండ్రులు ప్రార్థన బిడ్డలకి ఆశీర్వాదకరంగా దీవెనికరంగా దేవుడు మాలుస్తాడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిజం ప్రియమైన బిడ్డలారా, మరి ఆత్మీయ తండ్రి గారు, మాస్టర్మణి గారు, తల్లి గారు, ఏమండి అమ్మగారు ఎంతో కన్నీరు కార్చి ఉంటే వారికి ఆత్మీయ బిడ్డలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంతో కన్నీరు, వారు మంచి మార్గంలో నడవాలి, వారు ఉన్నతమైన స్థితులకు వెళ్ళాలి, ఉన్నతమైన జాబును పొందుకోవాలి, ఉన్నతమైన ఏమండి శుక్రాన్ని వారు పొందుకోవాలని చెప్పేసి వారు ఎంతగానో కన్నీరు కార్చుంటారో మనకు తెలుసు ప్రియమైన బిడ్డలారా. దేవునికి స్తోత్రం. వారు కన్నీరు కార్చుల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో నేను కూడా ఒకడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవదిగా మన కుమారులకి ఏం నేర్పాలంటే మన యొక్క కుమార్తెలకి దేవుడిచ్చిన ఆజ్ఞలను కంఠోత్సవంగా వారికి నేర్పించాలి. నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించము. ఇప్పుడు మాస్టర్మణి గారు ఉన్నారండి, గొప్ప దైవజనులు. అమ్మాయి ఇలా నడుచుకోవాలని మాకు తెలియజేస్తూ ఉంటారు. ఏమండి ఆ మాటకి మేము లోబడితే మేము మంచి మార్గంలో వెళతాం. ఆయన ఇంట్లో చెప్పేది అని చెప్పేసి మనం మాట వినుకోకుండా లోపడుకోకుండా మనం వెళ్ళామనుకోండి, మనము ఏమండి దైవ సేవకుడు పలికే దీవెనలు మనం కోల్పోతాం. వారి ప్రార్థన మనకి దీవెనకరంగా ఉండదు ప్రియమైన బిడ్డలారా. అందుకనే ఏమండి పెద్దల మాట చద్దన్నము మాట అంటా ఉంటారు. ఏమండి దైవజనులు చెప్పిన వాక్కు ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో దేవుడు నెరవేర్స్తాడు. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించము, ఏమండి నా ఆజ్ఞలను గైకొనము. అప్పుడంట ఏమండి ఏమిస్తాడంటండి మన బిడ్డలకి నెంబర్ 2 ఆయన ఆజ్ఞలను మనం నేర్పినట్లయితే ఉపదేశము. తల్లిదండ్రులు ఉపదేశిస్తారు, ఏమండి వాళ్ళ అత్తైనా సరే చెప్పినా సరే ఏమండి ఉపదేశిస్తారు. ప్రియమైన బిడ్డలారా, మన మంచి కొరకే ఉపదేశిస్తారు, కానీ మన చెడిపోవాలి, ఏమండి మనకి ఈ కోళ దొరికింది ఏంట్రా బాబు అని చెప్పేసి అలాంటి మనసు మనలో నుంచి తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలు నీ అమ్మని ఎలా
ప్రేమిస్తావో అలాగే నీ అత్తను కూడా అలా ప్రేమించాలి. అత్తగారు నువ్వు నీ కూతుర్ని ఎలా ప్రేమిస్తావో అలాగే నీకేబడిన ఏకైక కోడలను అత్తగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియాదేని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క మధ్యకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా రెండవ మాట ఏంటంటే, మన బిడ్డలకి దేవుని ఆజ్ఞలను మనము నేర్పించినట్లయితే అవంట దీర్ఘాయువుని దేవుడు అనుగ్రహింపజేస్తాడంటండి. సుఖజీవనములో సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరం వరకు కూడా శాంతిని నెమ్మదిని సమాధానాన్ని దేవుడు, బలాన్ని శక్తిని దేవుడు అనుగ్రహింపజేస్తాడంట. ఏమండి, నెంబర్ 1 మొట్టమొదటిగా దేవుని ఇష్టము. ఇశ్రాయేలు చిన్నది, ఏమండి, తేబడిన కొనుపబడిన చిన్నది. ఆ ఇంటిలో పనికి నయమాను యొక్క ఏమండి ఆ పనికి సావుకురాలుగా ఉన్న చిన్నది నయమాను యొక్క రోగము నుంచి విడుదల పొందుకుంది. దేవునికి స్తోత్రం. మనము దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. మన బిడ్డల్ని మంచి మార్గంలో దేవుడు నడిపింపజేస్తాడు. రెండవదిగా దేవుడు మన బిడ్డలకి వారికి ఆజ్ఞలను నేర్పించాలి. సండే స్కూల్కి నడిపిస్తూ ఉంటారు. సండే స్కూల్కి ఎక్కడైనా సరే, మీరు విజయవాడలో జాబ్ చేసిన ఎక్కడున్నా సరే, సండే ఏమండి సర్వీస్ మీకు సెలవు ఉంటే బిడ్డల్ని సండే స్కూల్కి దేవుని యందు భయభక్తులు వారికి పెంచేవారిగా మనం ఉండాలి, నడిపించాలి. మేము కూడా సండే స్కూల్ పరిచర్య ఎంతగానో చేసి ఏమండి పరిచర్యలో బాగుండి అయ్యగారు లాంటి పెద్ద అయ్యగారు లాంటి ఏమండి మాస్టర్మేన్ అయ్యగారు లాంటి బ్యాగులు మోసి వారితో నడిచి వారితో అనుభవాన్ని మేము పొందుకుని కొన్ని ఆత్మల రక్షణలు నడిపించే దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా మన బిడ్డల్ని ఏమండి దేవుని ఆజ్ఞలో పెంచాలి. పెంచితే దీర్ఘాయువుని ఇస్తాడు. ఏమండి సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాది వరకు దేవుడు కాపాడుతాడు. సుఖజీవము శాంతిని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి ఆ దేవుడు చేసిన మేలు మనం మరవకోకుండా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించేవారుగా మనము ఉండాలి. అట్టి కృప మరి యోబు గారికి, అమ్మగారికి, నాన్నగారి యోబు గారికి, అమ్మగారికి, బ్రదర్ ఏబేలు గారికి, వల్లి పద్మకి వారికి ఇచ్చిన బిడ్డ ఏమండి ప్రైజీకి దేవుడు మరలా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది మీద దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహింపచేయును గాక. మరి సమయం ఇచ్చిన దేవాతి దేవునికి పూజలు, గౌరవనీయులు, పెద్దలు ఏమండి మాస్టర్మణి గారు చెప్తా ఉంటుంటే నాకు వాక్యం వారి అనుభవాలను నేను ఎంతగానో పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. అమ్మగారు ఏమండి ఎంతగానో వారు పెద్దవారైనా కానీ విశ్వాసుల గురించి ఎన్నో ఆత్మలో నిజమండి ఒక ఆత్మను దేవుని సన్నిధిలోకి నడిపించడం అంటే అది దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ధన్యతన. ఏ గవర్నమెంట్ జాబ్, ఏ అధికారైనా పనికిరాడండి, అది దేవుని యొక్క పనిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మన పూజలు, పెద్దలు, గౌరవనీయులు రెవరెండ్ డాక్టర్ మాసిలిమణి అయ్య గారికి, తల్లిగారు, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అమ్మ హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా.